BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెక్రటేరియాలో ఛాంబర్ రెడీ అయిపోయింది. ఆయనకు రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన 2 మంత్రుల ఛాంబర్లు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కు తన క్యాబినెట్లో కీలకమైన శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు కేటాయించిన శాఖల పట్లే కాకుండా తమ పార్టీకి చెందిన 2 మంత్రులకు కేటాయించిన శాఖల పట్ల సంతృప్తి, సంతోషం కూడా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేటాయించిన శాఖలు తమ పార్టీ మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఇక తనకు కేటాయించిన శాఖలు తన మనసుకు దగ్గరగా ఉన్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ నెల 19న బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్న కృత నిశ్చయంతో 3 పార్టీల నేతలు, క్యాడర్ కలిసి పనిచేయడంతో ఓట్ల బదిలీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. దాని ఫలితమే జగన్ అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైందంటే కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోలేదంటేనే జనం జగన్ను, ఆయన పార్టీని ఎంతగా తిరస్కరించారో అర్థమవుతోంది.